హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామండి. ఆల్రెడీ మీరు చూస్తున్నాం, మేము కిచెన్లో ఉన్నాం కదా. సో ఏదో వెరైటీ అయితే చేయబోతున్నారు అనుకుంటున్నారు. సో అదేంటో కాదండి, మా హస్బెండ్ నిన్న హెడ్ కర్రీ కావాలి, చాలా రోజుల నుంచి నాకు హెడ్ తినాలని ఉంది అని అన్నారు. సో నేనైతే రెడీగా హెడ్ తెచ్చేసి కట్ చేసి క్లీన్ చేసి ఉప్పు పసుపు కలిపేసి రెడీగా ఉంచాను. మా హస్బెండ్ ఎప్పుడెప్పుడు తయారు చేస్తారనేసి నేను తిని పెట్టడానికి అయితే రెడీగా ఉంటాను. మా హస్బెండే కదా ఎప్పుడు చేస్తారు ఇలాంటి వెరైటీస్ అన్నీ, అది కూడా మీ ముందుకు వచ్చి చేస్తున్నారు ఎంతో ఇంట్రెస్ట్గా, మీ మీద ప్రేమతో చేస్తున్నారు, మన ఫ్యామిలీకి కూడా చూపించాలనేసి. సో మా హస్బెండ్ రెడీగా ఉన్నారండి. కర్రీ అయితే మా ఆవిడ ప్రేమతో నా కోసం తలకే పట్టుకొచ్చింది, ఎక్కడో తిరిగి ఫ్రెష్ కర్రీ అయితే తీసుకొచ్చింది. సో ఒకసారి దీని ప్రిపరేషన్ ఏంటి, ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూద్దాం. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఏది మిస్ అయినా కూడా కర్రీలో టేస్ట్ అయితే చేంజ్ అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతిదీ కూడా డీటెయిల్గా పెడుతున్నాం. డీటెయిల్గా చూడండి, చూసి ఎంజాయ్ చేసి మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో చేసుకొని తిని ఆనందిస్తారని కోరుకుంటున్నాం. మా ఛానల్ని తప్పకుండా మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నామండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. సో మీరు కామెంట్ చేయండి, ఏ వీడియో కావాలన్నా సరే మేము తప్పకుండా ట్రై చేస్తాము. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. తలకాయ కూరకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, మనం క్లీన్ చేసుకొని పసుపు సాల్ట్ కలుపుకొని పెట్టుకున్న 1 kg తలకాయ కూర అండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి, కారం, సాల్ట్, మసాలా దినుసులు, వాళ్ళకి చెక్క, గసాలు, మిరియాలు, లవంగ పత్త ఇవ్వండి, కొత్తిమీర, కరివేపాకు, ఎండు కొబ్బరి, పుదీనా. సో ఇవండి ఐటమ్స్. పదండి స్టార్ట్ చేసేద్దాము. మటన్ తలకాయ కూర. ముందుగా మనం మసాలా దినుసులు దోరగా ఫ్రై చేసుకోవాలండి. గసాలు, మిరియాలు, ఇలాచి, లవంగ అండ్ దాల్చిన చెక్క దోరగా మనం ఫ్రై చేసుకోవాలి. వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మాడకూడదు. మాడితే మళ్ళీ బాగోవు. కాబట్టి చూసుకొని సిమ్లో పెట్టుకొని మనం అయితే లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిపోయండి, మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. మసాలా దినుసులు చల్లగా అయిన తర్వాత గ్రైండింగ్ చేసుకోవాలి. కాబట్టి మనం ముందుగా కుక్కర్ బౌల్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మటన్ తలకాయ కూర గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో చేస్తే కొంచెం బాగుంటుంది. అందుకని చెప్పేసి కుక్కర్లో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నానండి. మటన్ తలకాయ కూర కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఉంటేనే మటన్ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అయితే వేడెక్కింది కాబట్టి మనం ఫస్ట్ బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాము. ఆయిల్ బిర్యానీ ఆకు లీవ్స్ అయితే వేడైంది కాబట్టి మనం లీవ్స్ అయితే ఫ్రై అయినాయి కాబట్టి ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్స్ అయితే బాగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఎండు కొబ్బరి పౌడర్ చేసి సైడ్ పెట్టుకోవాలండి. ఎండు కొబ్బరి చూసారు కదండి, మిక్సీ పెట్టాం, ఫైన్గా పౌడర్ అయింది. మసాలా దినుసులన్నీ వేపుకొని పెట్టుకున్నాం కదండి, దీన్ని మెత్తగా ఫైన్గా పౌడర్ అయితే చేసుకున్నాం రోట్లో. ఎందుకంటే మనం రోట్లో చేసుకుంటే మసాలా దినుసులు మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. మిక్సీల కంటే రోట్లో అయితేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది. మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదండి, ఇది వేరే బౌల్లోకి అయితే తీసుకుంటాం. చూసారు కదా, మెత్తగా ఫైన్గా పౌడర్ అయితే అయింది. అంటే కచ్చాపచ్చగా ఉండాలి, మరీ డెప్త్గా వెళ్ళకూడదు, సాఫ్ట్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా అయితే చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగా మనం
చేసి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయాలి, ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిందండి, పచ్చివాసన పోయింది, మంచిగా వేగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తారంటే టొమాటో వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న టమాటా అయితే వేయాలి. చూసారు కదా, అలా కలపాలి. కలుపుకొని బాగా టమాటా అయితే మగ్గనివ్వాలి. కొంచెం టమాటా మగ్గాలి కదండి, కాసేపు మూత పెట్టుకుందాం 5 మినిట్స్. ఒకసారి టమాటా మగ్గిన లేదు చూద్దామండి. ఓకే, టమాటా అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే మటన్ ఇప్పుడు మనం తలకాయ కూర వేసుకుంటున్నాం. బాగా దీనికి మూత పెట్టి విజిల్స్ కనీసం ఒక 7-8 విజిల్స్ అయినా సరే వదిలేయాలి. అప్పుడు మటన్ తలకాయ బాగా మెత్తగా అవుతుంది. చూసారు కదా, ఒకసారి చూస్తున్నారు కదా, మా తలకాయ కూర వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. తలకాయ కూర వేసి కలిపాం కదండి, కొంచెంసేపు మగ్గనిచ్చేద్దాం. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం మగ్గనిద్దాం. వేడిలో ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది. మూత పెట్టేస్తున్నాను ఒక 5 మినిట్స్. మూత తీసి చూద్దాం రండి ఒకసారి. వాటర్ అయితే రిలీజ్ అయింది, మటన్ అయితే దగ్గరగా అయింది. కొంచెం చూస్తున్నారు కదా, ఇందులో మనం కర్రీ లీవ్స్ వేస్తాం. కొంచెం పుదీనా వేస్తున్నాం. బాగా కలుపుకుందాం ఒకసారి. చూస్తుంటేనే సకానికి అప్పుడే నోరూరుతుందని తినాలని అనిపిస్తుంది. చూసారు కదా, హాఫ్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లోనే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. 1.5 స్పూన్ అయితే వేస్తుందండి కారం. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తాను. బాగా కలుపుకుందాం. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ అయితే వేస్తున్నాం, ఒక 5 or 6. చూసారు కదా, బాగా మగ్గుతుంది. ఈ స్టేజ్లోనే మనం అట్లీస్ట్ 1.5 గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే తలకాయ గట్టిగా ఉంటుంది, బాగా ఉడకాలి కాబట్టి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసాను. తర్వాత నేనైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. చూసారు కదండి, 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసాము. ఇప్పుడు మనం కుక్కర్ మూత మంచిగా పెట్టుకొని అట్లీస్ట్ 7-8 విజిల్స్ వచ్చినంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. కుక్కర్ మూత అయితే పెట్టేసాము. చూసారు కదండి, కుక్కర్ 5 విజిల్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే కుక్కర్ కూల్గా అయిపోయింది. సో ఒకసారి మనం ఎలా ఉందో చూద్దాం. కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వావ్, చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించాం కదా, చూసారు కదా. ఒకసారి మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో ఇంకా మనం వేయాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి కొద్దిగా. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టించుకున్న కోకోనట్ డ్రై పౌడర్ అయితే వేస్తున్నాము. ఒక 1.5 స్పూన్ అయితే వేస్తున్నానండి. ఇందాకలు మనం దంచుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ ఇది యాడ్ చేస్తున్నాను.
సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చూసుకుందాం మళ్ళీ. అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇందులో మనం కొంచెం ఆచి మటన్ మసాలా వేస్తున్నాం అండి. ఆచి మటన్ మసాలా ఇది లైట్గా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసాను. నెక్స్ట్ ఫినిషింగ్ టచ్ మన ఫేవరెట్ కొత్తిమీర. ఇది లేకపోతే అసలు కూరకి టేస్టే ఉండదు. కొత్తిమీర అయితే వేసుకున్నామండి. వేడి వేడిగా గుమ్మగుమ్మలాడే మటన్ తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. చూడండి చాలా బాగా అయితే బాయిల్ అయింది. ఒక్క 5 మినిట్స్ నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుంటున్నామండి. చూసారు కదా గుమ్మగుమ్మలాడే మటన్ తలకాయ కూర. వావ్, చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మటన్ అయితే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉడికిపోయింది. తినండి మీరు వండుకున్నారు కదా, మీరే తినాలి. ఎందుకంటే ఈరోజు నేను థర్స్డే కదా తినను. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మొత్తం నేనే తినేస్తాను. మొత్తం నేనే తినేస్తాను. లేదు అక్కడ ఉంది, రేపటికి రేపు తింటాను నేను. వేడి వేడి తలకాయ కూరలో ముద్ద కలుపుకొని ఇలా నోట్లు పెట్టుకొని మీరు వండుకొని మీరు చెప్తే కాదు, నేను చెప్పాలి. నేను రేపు చెప్తాను. చాలా బాగుంది. మీరు వండుకొని మీరు చెప్పండి ఎలా దీంతో ఆనియన్ తింటే బాగుందా. అదిరిపోయింది అసలు. మాటలు లేవు. ఎందుకంటే నేను తినను కదా, అందుకోసం నన్ను చూస్తున్నారు. టేస్ట్ అయితే చాలా అద్భుతం. నేను తినను. చాలా బాగుంది. ఎక్సలెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఆహా.